వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలమనేరు మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణప్ప ఆత్మహత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పలమనేరు సీఐ మోహన్ తెలిపారు. శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణప్ప ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు, టీడీపీ నేతల వేధింపులే కారణమని ఆరోపిస్తున్న నేపథ్యంలో పోస్టుమార్టం అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ వెల్లడించారు. మృతుడు రాసినట్లు భావిస్తున్న ఆత్మహత్య లేఖ లభించిందని, అందులోని వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. నిన్నటి దినం అంటే 31st 7th మంత్న మాకు ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో మా ఎస్ఐ గారు డ్యూటీలో ఉంటే ఒక గడ్డూరు కాలనీ దగ్గర మామిడి తోటలో మనిషి హ్యాంగింగ్ చేసుకున్నాడు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఇమ్మీడియట్గా అడిగి పోయిన వెంటనే చూస్తే అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఆ డిసీజ్డ్ కృష్ణప్ప అని చెప్పి 47 years అతను గడ్డూరు కాలనీ, అతను హ్యాంగింగ్ చేసుకుని ఉన్నాడు. వాళ్ళ బంధువుల సాయంతో అతన్ని దింపి హాస్పిటల్కి తరలించడం జరిగింది. డాక్టర్లు పరీక్ష చేసి చనిపోయినారని చెప్పినారు. దానిపైన వాళ్ళు కృష్ణప్ప భార్య అనురాధ కంప్లైంట్ ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఈ సైట్ డిస్ప్యూట్ గురించి మనస్తాపం చెంది దాంట్లో కొంతమంది అతన్ని హరాస్మెంట్ చేశారని చెప్పి దానిపైన కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అతను మనస్తాపం చెంది హ్యాంగింగ్ చేసుకున్నాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దులో గల వెంకట్రావుపేట వంతెన, పారిగాం ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ నితికా పంత్, పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ మరియు ఇతర ప్రభుత్వ సంబంధిత శాఖల సమన్వయంతో అప్రమత్త చర్యలు, భద్రతా చర్యలు చేపట్టినట్లు, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు, రోప్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. कार पास में हरा बोर्ड ना, हाँ हरा बोर्ड का नंबर गाड़ियाँ वो यहाँ पे रोकने के लिए मना करने के लिए वो गाँव वाले का भी है 2 गाड़ी बस में और कुछ ऑफिसर का गाड़ी में कल 10 feet अंदर था मेरा वो बोलिए तो उस पर ठहरे तो हम लोग नीचे 10 feet नहीं था मतलब इसका एक लॉजिक मतलब बीच में कोई नहीं जा सकते, नहीं लेते ये सरपंच है। కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీసులు అందించిన వివరాల ప్రకారం కొత్తపల్లి పోలీసు వారికి అందిన నమ్మదగిన సమాచారం మేరకు సీతారాంపూర్లోని హౌస్ నంబర్ 2-71/6 రోడ్ నంబర్ 2 సాయిరామ్ నగర్ ఇంటిలో నివాసం ఉంటున్న ఈగల్ టీం కానిస్టేబుల్ అయిన మెడబోయిన నాగరాజు తండ్రి సదయ్య, గుజ్జలపల్లి విలేజ్, సైదాపూర్ మండలం అను అతని వద్ద 370.96 గ్రాముల గంజాయిని పట్టుకుని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేశామని అన్నారు. ఈరోజు మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద మెడబోయిన నాగరాజు అని మా దగ్గర కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు, ఈగల్ టీంలో పనిచేస్తుంటాడు. ఇన్ఫర్మేషన్ మీద అతని ఇల్లు సెర్చ్ చేస్తే అతని ఇంట్లో ఒక 370 గ్రాముల గంజా పట్టుబడడం జరిగింది. పట్టుబడ్డ తర్వాత అతన్ని విచారణలో ఏం తెలింది అంటే గతంలో ఒక వారం రోజుల క్రితము చిగురుమావడి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ గంజా కేసు రిజిస్టర్ అయిన సమయంలో ఎవరి షాపులో అయితే గంజా దొరికిందో ఆయనే దాన్ని ఇది నేను పెట్టింది కాదు, నాకు సంబంధం లేదని గట్టిగా అతను చెప్పడం వల్ల మేము అన్నోన్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇతని విచారణలో ఇతను చెప్పింది విషయం ఏంటి అంటే ఇతనికి
శ్రీనివాస్ అని కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ అని ఇతనికి మిత్రుడు ఉన్నాడు. అతనికి మట్టా శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సివిల్ డిస్ప్యూట్ భూమి పంచాయతీ విషయం నడుస్తున్నది. 3 ఎకరాల భూమి గురించి. అటు పంచాయతీ ఎంతకు తేల్తలేదు. ఏదైనా చేయాలి, అతని మీద ఏదైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ నాగరాజు అనే కానిస్టేబుల్తోని శ్రీనివాస్ ఇద్దరు మాట్లాడుకుంటే, నాగరాజు అనే వ్యక్తి ఏం చేసిండంటే క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఆ శ్రీనివాస్కి ఐడియా ఇచ్చి ఎట్లయినా ఒక గంజాయి కేసు రిజిస్టర్ చేపిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు నాగరాజుతో పాటు వాళ్ళ శ్రీనివాస్ తెలిసిన మిత్ర బృందము సదానందము, ఆకాష్ అండ్ ఆనంద్ వీళ్ళు కలిసి ఎట్లన్నా అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని నాగరాజుకు తెలిసిన వ్యక్తి ద్వారా వరంగల్కు వెళ్ళి ఒక సుమారుగా 1 కేజీన్నర గంజాయి తీసుకొని వచ్చి అటు గంజాయిని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అంటే ఆకాష్, ఆనంద్, సదానందం వారి సహకారంతో ఎవరైతే మట్టా శ్రీనివాస్ రెడ్డికి ఒక షాపు ఉంటుంది ఇందుర్తిలో, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపు. ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపులో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గంజాయిని అతని షాపులో పెట్టడం జరుగుతుంది. కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లీకేజ్. పొగలు కక్కుకుంటూ పైకి లేస్తున్న గ్యాస్ను చూసి భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు. సమీప కూతవేటు దూరంగానే కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నివాసం. ఖమ్మం జిల్లాలో ఆషాఢమాస పర్వదినం సందర్భంగా బోనాల జాతర మహోత్సవం సందర్భంగా కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్ అధినేత డాక్టర్ పాలకుర్తి కృష్ణ జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ బైపాస్ రోడ్ సాయి గణేష్ నగర్ నందు వెలిసినట్టి కాళికామాత దేవాలయం వద్ద ఖమ్మం నాగసాయి మరియు కోదాడ నరసింహారావు భజన బృందం వారిచే భక్తి గీతాల ఆలాపన, కోలాటం ప్రదర్శన, శివశక్తుల ఆటలు, కాళికామాతకు బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. చిత్తూరు రూరల్ మండలం బెంగళూరు తిరుపతి బైపాస్ చర్లపల్లిలో వెలిసిన శ్రీ 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 నెమలికొండ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢమాసం భరణి ఆడి కృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 5, 6 తేదీలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించి అనంతరం వివిధ రకాల పుష్పాలు, పుష్పమాలలతో స్వామివారిని సుందరంగా అలంకరించి సప్తకళ హారతులు, దీపధూప నైవేద్యాలు సమర్పిస్తారు. నిర్మల్ జిల్లా తానూరు మండల పరిధిలోని జరీబీ గ్రామం నుండి జరీబీ తాండాకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తి అధ్వానంగా తయారైంది. గత 15 ఏళ్లుగా ఈ రహదారికి మరమ్మతులు నిర్వహించకపోవడంతో అడుగడుగున పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రాణాలు చేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. వర్షం పడితే గుంతల్లో నీరు చేరి కాలువలను తలపిస్తున్నాయని, రాత్రి వేళల్లో ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తానూరు మండలంలోని బోసి గ్రామంలో ఆనాభావు సాటే 106వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ముందుగా సర్పంచ్ పశువుల సాగర్ నాగ్నాథ్ ఆనాభావు సాటే జెండాను ఆవిష్కరించగా గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్ ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాటే చూపిన మార్గంలో పయనిస్తూ సామాజిక సమానత్వానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలమనేరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢము నెల 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అదేవిధంగా ఆలయ ఉపాలయాల అయిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయాల్లో కూడా శాకాంబరి అలంకారాన్ని వైభవంగా నిర్వహించారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు పుష్పాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించగా ఆలయ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते. वरदण्डमण्डितकराय श्वेतपद्मासना या ब्रह्माच्युतप्रभृतिभिर्देवैः सदा पूजिते सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाज्ञा सरस्वती देवता. పలమనేరు మండలంలోని గడ్డూరు కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణప్ప మృతికి న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిచ్చారు. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక కృష్ణప్ప ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణప్ప అనే ఒక మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు. అతనికి మీరు తగు న్యాయం చేయాలని మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ మీకు ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది. అతని మరణవాంగ్మూలంలోనే అతని కారకుడు కూడా రాసి పెట్టుకున్నాడు. అతని వల్లనే చనిపోయాడు. అందులోనే ఎస్సీ కాబట్టి అతను ఎక్కువ వేదన గురి చేయడం వల్లనే అతను హ్యాంగింగ్ చేసుకోవడం, భార్య కానీ పిల్లలు అందరూ అనాథలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగింది. కేసు కట్టాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిన్న ఇచ్చారు కదమ్మా, మీరే కదా కంప్లీట్. సరే అమ్మా, విచారణ చేసి చేస్తాము. మీరేం బాధపడద్దు మేడం. దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉన్నారో అందరినీ అరెస్ట్ చేస్తున్నా. సరే అమ్మా, విచారణ చేసి చేస్తామని చెప్పాను కదా. ఇప్పుడు ప్రెసెంట్ పిఎం చేయాలి కదా మేడం. మొబైల్లో కూడా రికార్డింగ్ ఉందంట. అదే అన్ని ఎవిడెన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. విచారణ అంటే అన్ని ఏమొస్తాయి. సరే, కేసులో ఎస్సీ అట్రాసిటీ కూడా యాడ్ చేయాలి తప్పకుండా. ఏమొస్తే దాన్ని చేస్తాము అంటున్నాను. ఎస్సీ ఉంటే దాని ప్రకారం చేస్తాం.
అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా బాధాకరమైన దినం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణప్ప నిన్న తెలుగుదేశం కార్యకర్తల వలన నిన్న మామిడి తోటలో ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని దేగాం గ్రామంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నివాసంలో ప్రముఖ సమాజ సంస్కర్త, రచయిత, సాహిత్యరత్న డాక్టర్ అన్నాభావు సాటే గారి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభావు సాటే గారి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, శ్రామిక వర్గం అభ్యున్నతి కోసం అన్నాభావు సాటే చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. ఆయన ఆలోచనలు, సాహిత్యం నేటి సమాజానికి, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈరోజు లోక్ షాయిర్ అన్నభావు సాటే గారి 106వ జయంతి. ఈ సందర్భంగా యావత్ మహారాష్ట్రలో మరియు తెలంగాణలో వారి జయంతి అందరం కూడా కులమత భేదం లేకుండా అందరం కూడా జరుపుకుంటున్నాం. వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. వారు మహారాష్ట్రకు చెందినవారు. మహారాష్ట్రకు చెందిన ఇతర రాష్ట్రాల్లో కూడా వారు తిరగటము, అక్కడ పోయి బీద ప్రజలకు జాగృతి చేయటం, పెత్తందారులకు అగ్నిస్టుగా వారికి వ్యతిరేకంగా కొట్లాడటం. చాలా సంవత్సరాలు ముంబైలో ఉండి అంత పెద్ద బిజినెస్ ప్రసిద్ధిగాంచిన ముంబైలో వారు బీద ప్రజలకు తోడ్పడి పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడినవారు. వారు ఎక్కువ చదువు రాకున్నా వారి గేయాలు, వారి రచనలు ప్రజలను ఎంతో ఆకర్షితం చేయడం జరిగింది. మరి వారి జయంతి మరి మేమందరం కూడా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. ముఖ్యంగా మన తెలంగాణలోని మన ముదోల్ నియోజకవర్గంలో వారికి చాలామంది వారి రచనలను, వారి గేయాలను విని ప్రజలందరూ కూడా వారి చూపిన దారిలో నడవాలని చెప్పి, ఇప్పుడు కూడా నడుస్తున్నామని, నడవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తనకున్న సోషల్ మీడియా వింగ్ ద్వారా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ను వ్యక్తిత్వ హననంకి పాల్పడుతూ ఏఐ వీడియో రూపొందించి సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగిందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అంబటి రాంబాబుకి హుందాగా రాజకీయాలు చేయటం చేతకాదని, రాజకీయాల్లో దిగజారిపోయి రాజకీయం చేయటం ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా అంబటి హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని, ఏఐతో రాజకీయాలు చేయటం చివరికి ఏఐగా మిగిలిపోతామని టీడీపీ సీనియర్ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ గుంటూరులో విలేకరుల సమావేశంలో అంబటికి కౌంటర్ ఇచ్చారు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో, ఏఐతో కించపరిచే విధంగా, అవమానించే విధంగా, మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అంబటి రాంబాబు గారు తన సోషల్ మీడియా వింగ్ ద్వారా ఒక వీడియోని రూపొందించడం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు గారు, మీరు హుందాగా రాజకీయం చేయటం నేర్చుకోండి. చాలా చీపుగా దిగజారిపోయి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం మానుకోండి. మీ స్థాయి దిగజారిపోయే విధంగా ప్రవర్తించమాకండి. కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య రాజకీయం చేసుకుంటూ పబ్బం గడపమాకండి. మీకు చేత అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి
కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారు గుంటూరు జిల్లాకి. మౌలిక సదుపాయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో కానీ, లేకపోతే బ్రిడ్జిల నిర్మాణం కానీ, మరి నీటికి సంబంధించిన తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఎన్నో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారు. మీకు చేత అయితే వాటి మీద విమర్శలు చేయండి మీకు దమ్ముంటే. ఇట్లాంటి చీపు దిగజారిపోయే ఒక పక్కన అభివృద్ధి చేస్తున్న కేంద్ర మంత్రి మీద మీరు ఈ రకంగా దిగజారిపోయి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంతలా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు, హుందాగా ప్రవర్తించకుండా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సరే మీరు తీరు మార్చుకోకపోతే మీకు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అట్లానే ఈ సంబంధించిన ఈ ఏఐ వీడియోకి సంబంధించిన దీన్ని మరి దర్యాప్తు సంస్థలు, పోలీసు శాఖ తక్షణమే స్పందించి వెంటనే దీనిపైన దర్యాప్తు చేసి విచారణ చేసి అంబటి రాంబాబుని అట్లానే సోషల్ మీడియా వింగ్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ వెంకట్రామ థియేటర్ జంక్షన్లో బీజేవైఎం అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. విద్యార్థి లోకానికి రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేవైఎం బీజేపీ శ్రేణులు నిరసన. తెలంగాణ విద్యా వ్యవస్థను నమ్ముకొని ఎంతో కష్టపడి చదువుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత బాధ్యతారహితంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవికుమార్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని విద్యార్థుల పట్ల తన వైఖరి అనేది జరిగింది. విద్యార్థులను క్రిమినల్స్తోని పోల్చిన ఘనత మన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయి ద్వారా 14 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చాలా కష్టపడుతున్నారు. దాదాపు ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా ఈరోజు విద్యార్థులు వారి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉద్యోగాలకు వెళ్తాము అంటే కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు. చదువుకునే విద్యార్థుల అడ్మిషన్ కోసం వెళ్తే కళాశాల యాజమాన్యం ఫీజు రియంబర్స్మెంట్ రాక ఆ కళాశాలను నాణ్యత పాటించకుండా, అధ్యాపకులు లేకుండా చదువుకునే విద్యార్థుల జీవితాలను ఒకవైపు నాశనం చేస్తుంటే, ఒకవైపు డిగ్రీ అయిపోయి గ్రాడ్యుయేషన్ బీటెక్ అయిపోయి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే సర్టిఫికేట్ యాజమాన్యం ఇవ్వకుండా వారి జీవితాలను నాశనం చేస్తూ, ఇంకొక వైపు ప్రైవేటు కళాశాలల ఫీజు నియంత్రణ పైన శ్రద్ధ చూపెట్టకుండా ప్రైవేటు విద్యా సంస్థలు వేల కోట్ల రూపాయలతో ఈరోజు ఫీజులు దండుకోవడం ఒకవైపు, మరియు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు కిరాయిలు కట్టకుండా ఇంటి యజమానులు వచ్చి ఆ స్కూళ్లకు తాళాలు వేయడం, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద ఎంత విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ ఉన్నదో ఈరోజు తెలంగాణ యావత్ విద్యార్థులందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు మాట్లాడిన విధానానికి, మీ భాషకు క్రిమినల్ అన్నదానికి మీరు వెంటనే విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసి విద్యల భవిష్యత్తు కోసం పనిచేయాలి. లేని పక్షంలో ఈ విద్యార్థులే భవిష్యత్తులో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని తెలియజేస్తూ, ఈరోజు వారు విద్యార్థులను క్రిమినల్ అన్నదానికి గాను భారతీయ జనతా పార్టీ వరంగల్ యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి యొక్క